వెల్కమ్ బ్యాక్ టు ఆద్య స్టోర్స్ ఫ్యాషన్. ఈ వీడియోలో వచ్చేసి శారీకి ఫాల్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఓకేనా. ఫస్ట్ మనం శారీకి అటు ఇటు అంచులు కుట్టుకోవాలి కదా, అంచులు కుట్టే చూపిస్తాను ఇప్పుడైతే నేను. ఇదిగోండి, ఫస్ట్ ఇలా రైట్ రాంగ్ చూసుకోవాలి మనం. ఓకేనా. అదిగో రాంగ్ అనేది లైట్గా తెలుస్తుందండి. టిక్ అనేది రైట్ అనేది మనకి టిక్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా అండి. ఆ టిక్గా ఉన్నది రైట్ సైడ్. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం అలా మడుచుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవాలి రాంగ్ వైపు అనమాట. ఓకేనా. రఫ్ అనేది లాగండి స్టార్టింగ్. అదిగోండి, స్టార్టింగ్ వచ్చేసి నేను రఫ్ లాగాను కదా. ఇప్పుడు మనం సర్చ్ చేసుకుంటూ అంచు అనేది కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, నీట్గా సర్చ్ చేసుకోవాలి. ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది. అదిగోండి, ఫస్ట్ కొంచెం మడిచి డైరెక్ట్ మనం ఇలా మడుచుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కొంచెం నాకు అలవాటు ఉంది కాబట్టి ఈజీగా కుట్టు అనేది వేసేస్తున్నాను. ఓకేనా అండి. ఇదిగోండి, మొత్తం అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అంచులు అనేది మొత్తం అలాగ మడుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎక్కడన్నా గుచ్చొచ్చినట్టుగా ఉంటే ఆపుకొని నీట్గా సర్చ్ చేసుకుంటూ మనం ఇలాగా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, శారీ ఫాలు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. కొత్త వారైతే ఈజీగానే కుట్టుకోవచ్చు. ఓకేనా. మొత్తం ఇలా మడుచుకుంటూ చివరి వరకు అనేది కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. సిల్క్ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది మనకు శారీ వచ్చేసి. ఓకేనా. మనం ఏదైనా ఫ్రాక్ కుట్టినా క్లాత్ జరుగుతూ ఉంటుంది. ఇంకా శారీస్ అయితే ఫాల్ అన్నదంతా కూర్చొస్తుంది అనమాట. ఓకే. దాన్ని మనం సర్చ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఓకే అండి. చివరికైతే వచ్చేసాం కదా. చూసారు కదండి, నేను ఎలాగా మడిచి కుట్టు అనేది వేస్తున్నాను. అలాగే కుట్టు అనేది వేసుకోండి. ఓకే. చివరి కూడా వచ్చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం రఫ్ లాగేసుకోవాలి. ఓకేనా అండి. కుట్టు అయితే వేసాను కదా. అదిగోండి, రైట్ వైపు అనమాట. ఇది వచ్చేసి రాంగ్. ఓకే. ఇప్పుడు ఇదిగోండి, కుట్టు అయితే వేసాం కదా, అలా అలా తిప్పుకోండి. ఓకే. అలా తిప్పుకొని ఇంకా చివరికి వెళ్ళిపోండి. అదనేది చూస్తున్నారు, ఇలా చివరికి వెళ్ళిపోండి. చివరికి వెళ్ళిపోయి అలా మళ్ళీ కొంచెం మడిచి, ఓకే, మళ్ళీ ఇంకొంచెం మడుచుకోవాలి. ఓకేనండి. మీకు అర్థమవుతుంది కదండి. అలా మడిచి కుట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనం రఫ్ అనేది లాక్కోవాలి. ఓకేనా. రఫ్ లాగిన తర్వాత కింది వైపు అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది. ఓకేనా అండి. సిల్క్ శారీస్ చెప్తున్నాను నేను. మిగతా శారీస్ అంటే ఈజీగానే కుట్టుకోవచ్చు. సిల్క్ శారీస్ వచ్చి చాలా కదులుతూ ఉంటుందన్నమాట. జాగ్రత్తగా కుట్టుకోవాలి. కుచ్చు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ కుచ్చు రాకుండా కుట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా. అలా మడుచుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. మీకు అర్థమైంది కదా. నేను పైట చెంగు వైపు నుంచి డైరెక్ట్ యువతలకు తీసుకొచ్చాను అనమాట. ఎలాగా మన అవతల ఎలాగైతే కుట్టామో యువతలుగా అలాగే కుట్టుకోవాలన్నమాట. ఓకేనా అండి. మొత్తం అలా చివరి వరకు అనేది కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కుట్టు అనేది చివరి వరకు వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం సన్నగానే కొంచెం మడిచి ఇంకొంచెం మడుస్తున్నాను డైరెక్ట్. అదిగోలా ఇంకా సన్నగా కూడా కుట్టుకోవచ్చు అని నేనైతే ఇలాగే నార్మల్గానే కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, పైనుంచి అయితే కుట్టు అనేది అలా వేసుకుంటూ వస్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడే ఫాల్ అయ్యాలన్నమాట. ఓకేనా. పైనుంచి కుట్టుకుంటూ వచ్చినాం కదా, ఇక్కడ నుంచి ఫాల్ మనం కుట్టుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఫాల్ తడిపేసి ఐరన్ చేసి పెట్టేశానండి. తడిపేసాను, ఎందుకంటే ఫాల్ అనేది మనం తడుపుకుంటేనే బాగా నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా. అదిగోండి, తడిపి నేను ఐరన్ చేసి పెట్టే. ఫస్ట్ కొంచెం అలా మడుచుకోవాలండి ఫాల్ అనేది. ఓకేనా. ఫస్ట్ అలా మడుచుకొని ఇదిగోండి, చూస్తున్నారు కదండి, నేను ఎంత క్లాత్ వదిలానో అదిగో అంత క్లాత్ వదులుకోవాలి అంతే. ఓకేనా. క్లాత్ అనేది అంత వదులుకొని స్టార్టింగ్ అయితే మనం ఇలా మళ్ళీ ఫాల్ దగ్గర కూడా రఫ్ అనేది లాక్కోవాలండి. ఓకేనా అండి. అలా రఫ్ అనేది లాగుతూ మనం కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకుంటూ వచ్చేసేయండి. కుట్టు అనేది ఇదిగో చూస్తున్నారు కదా, పైన అలా ఫాల్ అనేది సరి చేసుకుంటూ నీట్గా సమానంగా కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చేయాలండి. కుట్టు అనేది అది చూస్తున్నారు కదండి. మనకేమన్నా సపోర్ట్ కావాలంటే సైడ్కి కత్తెర సపోర్ట్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఏం పెద్దగా ఇబ్బంది ఏం లేదనుకుంటే డైరెక్ట్గా అనేది మనం కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఎంత జారిపోతుందో. జాగ్రత్తగా సరి చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలండి. కుట్టు మొత్తం స్ట్రైట్గా చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకుంటూ వచ్చేయండి. ఓకేనా అండి. మీకు ఇబ్బంది అనిపించింది అనుకో, మిషన్ ఆపుకుంటూ నిదానం కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చేయండి. కొత్త వారి కోసము చెప్తున్నానండి చాలా వివరంగా నేను. ఓకేనా. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకి ఇంకా ఇది కూడా చెప్పాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నేను కొత్త వారి కోసమే కాబట్టి మన ఛానల్ అంతా టైలరింగ్ నేర్చుకుందాంలో నేను చెప్పేదంతా నిదానంగా చెప్తాను. కొంచెం అర్థమయ్యేలాగే నేను ట్రై చేస్తానండి, మీకు అర్థం అవ్వాలనేసి. ఓకేనా. మొత్తం ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఒకవేళ మీకు క్లాత్ అనేది ఇలా జరుగుతూ ఉందనుకో, చాలా
కొత్త వారి కోసం అయితే గుండు పిన్నులు విడిగా దొరుకుతా ఉంటాయి, పెట్టుకోవచ్చండి. ఇంకా గుండు పిన్నులతో పెట్టి అంత అవసరం అయితే ఏమి ఉండదండి. ఎందుకంటే ఈజీగానే కుట్టుకోవచ్చు. మరీ ఇబ్బంది అనిపిస్తే అలా గుండు పిన్నులతో మనం పెట్టుకొని ఫాల్ అనేది కుట్టుకోవచ్చండి. సరేనా? నెక్స్ట్ వీడియో కూడా మీకు అలా గుండు పిన్నులు పెట్టేసి క్లాత్ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలనేది పెడతానండి ఇంకో వీడియో. ఓకేనా అండి? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? ఇదిగోండి చూస్తున్నారు కదండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో డైరెక్ట్ మీకు మొత్తం వీడియో పెట్టేశానండి ఫుల్గా. ఎలాగైతే నేను కుట్టాననేది మీకు చూస్తున్నారు కదా, నేను చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వస్తున్నానండి. అదిగోండి చూస్తున్నారు, చివరికైతే వచ్చేసాను కదా, క్లాత్ అయితే జరుగుతుంది. ఈ చివరి కూడా మళ్ళీ మనం ఇలా ఫాల్ అనేది మడుచుకోవాలి. ఓకేనా? అట్లా కొంచెం ఓకే, అలా మడుచుకోవాలండి. క్లాత్ అనేది మడుచుకొని కుట్టు అనేది మళ్ళీ మనం వేసుకోవాలి. ఓకే, ఫాల్ ఎక్కడైతే మడిచామో అక్కడే సూది అనేది అలాగా రఫ్ అనేది లాగాలి. ఓకేనా? మళ్ళీ పైన ఇదిగోండి సైడ్ కుట్టు వేసుకోలేదు, మొత్తం కుట్టంగా అలా వచ్చిందండి. అలా వచ్చిన తర్వాత అక్కడే మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి ఇది ఇలాగా పైకి అనేది కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. చూస్తున్నారు కదండి, అదిగోండి అక్కడే ఆ మూలకు సూది అనేది ఆపండి. ఓకే, అలా ఆపేసేయండి. ఆపేసిన తర్వాత చీర అంతా అవతల వైపు వేసేసేయండి. అవతల వైపు వేసేసుకొని ఇలాగా ఓకే, సూది అనేది దింపాను కదా, స్టాండ్ పైకి ఎత్తిన తర్వాత మళ్ళీ మనం పైనుంచి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఇందాక కింద నుంచి వేసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు పైనుంచి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. మళ్ళీ అటువైపు నుంచి కూడా మనం కుట్టుకోవచ్చు, కానీ నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా కూడా చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదండి, కుట్టు అనేది వేస్తూనే వస్తున్నాను అనమాట స్ట్రైట్గా. కొంచెం కొంచెం ఆపుకుంటూ నీట్గా సర్చ్ చేసుకుంటూ రండి, వేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. క్లాత్ అనేది మనకు జరుగుతూనే ఉంటుంది. ఇంకా క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా సర్దుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా అండి? మనకొచ్చేసి క్లాత్ జరిగినట్టుగానే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా అండి? ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. క్లాత్ అనేది జరుగుతూనే ఉంటుంది, మనం సర్చ్ చేసుకుంటూ కుడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇంకా కుచ్చొచ్చింది కదా తీసి పక్కన పడేయడం, ఇంకా రాదులేని ఇంకా పక్కన పెట్టుకోవడం అలాంటిది ఏమి ఉండదనమాట. కొంతమంది కస్టమర్స్కి అయితే కుచ్చు వస్తుందనేసి మళ్ళీ మనకు రిటర్న్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు అంతే, ఎందుకంటే అది క్రాస్ వచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా అలా డబుల్ పని అనేది మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇంకా మనం ఒకసారి నీట్గా జాగ్రత్తగా నిదానంగానే నీట్గా కుట్టి ఇచ్చేయాలన్నమాట. ఓకేనా అండి? మన ఇంట్లో శారీస్ని అలా కుట్టుకోవచ్చు. ఇప్పుడంతా మనం టైలరింగ్ వర్కే ఎక్కువ కాబట్టి బయట ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా అండి? మీకు ఏదైనా డౌట్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. ఓకేనా అండి? మన ఛానల్లో కొత్త వారి కోసం చాలా వీడియోస్ అయితే వచ్చాయి, ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, నేను చివరికైతే వచ్చేసాను. అటు నుంచి కుట్టుకుంటూ వచ్చేసాను కదా, ఇక్కడ కూడా అదిగో అక్కడ సూది దింపాలి. ఓకేనా? సూది దింపి ఇలా స్టాండ్ తిప్పుకొని ఇలా కుట్టాను. అదిగో చూస్తున్నారు కదండి, కుట్టు అదిగో అలా సర్చ్ చేసుకుంటూ కుట్టేయండి మొత్తం. ఇదిగోండి కుట్టు అనేది వేసాం కదా. ఓకేనా? మనకు చివరి ఎక్కడైనా కానీ సూది ఎక్కడైతే దింపుతామో లాస్ట్కి వస్తామో అక్కడ ఖచ్చితంగా రఫ్ అనేది లాగండి. ఓకేనా అండి? ఇదిగోండి ఫాల్ చూసారండి ఎలా వచ్చిందో, నీట్గానే వచ్చింది. ఎందుకంటే ఇదిగోండి నాకు వచ్చేసి మీకు చూపిస్తా చూడండి, అదిగో పోగు వచ్చినట్టుంది, అది సూది ప్రాబ్లం అండి. కొంచెం సూది అనేది అదిగో అంతే, సర్చ్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం కుచ్చు అనేది అయితే అసలు రాలేదండి. సూది చూస్తున్నారు కదండి, సూది కొంచెం ప్రాబ్లం అంతే, ఏం లేదు, మొత్తం నీట్గానే వచ్చింది. ఓకేనా? చూస్తున్నారు కదండి, నేను ఎలాగైతే స్టిచ్ చేశాను మీ ముందే స్టిచ్ చేశాను, చాలా నీట్గా ఉంది. మీరు కూడా ఇంతే కుట్టుకోండి. ఓకేనా అండి? శారీ అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చేశానండి.